గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రగతి ప్రదాత రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా గౌరవ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే విధంగా మా కేబినెట్ మంత్రులందరూ కూడా గత 15 రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికి కూడా వరద బాధితులను, అదే విధంగా వివిధ జిల్లాల్లో రైతులు ఏ విధంగా నష్టపోయారు, ఏరియల్ సర్వే ద్వారా మరి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని పర్యటిస్తున్న మా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు ఈ రోజు రైతుల పక్షాన నిలబడి ఏ రకంగా వారికి సాయం చేయాలని సాక్షాత్తు సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మా అధికారులను సమాయత్తం చేసుకుంటూ జిల్లా కలెక్టర్లతోటి రివ్యూ మీటింగ్లు పెడుతూ, జిల్లా కలెక్టర్లతోటి మీడియా సమావేశాలు పెడుతూ ఈ వరదలకు నష్ట నివారణ ఏం చేయాలి, తక్షణమే ప్రభుత్వ పరంగా స్పందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదే విధంగా ప్రభుత్వాన్ని పట్టుకొని ఒక మతి స్థిమితం లేని ఒక బీఆర్ఎస్ శాసనసభ్యుడు, అదే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఏమైనా సిగ్గు శరం ఉందా హరీష్ రావు గారు? ఏదైనా జాతీయ విపత్తు జరిగినప్పుడు కానీ, రాష్ట్రంలో విపత్తు జరిగినప్పుడు కానీ రాజకీయాలన్నీ దూరం పెట్టి ఒక ఏజెండా కింద వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని కనీసం ఇంకిత జ్ఞానం లేని హరీష్ రావు గారు మిమ్మల్ని చూస్తూ ఉంటే జాలిపడాలో సిగ్గుపడాలో మాకే అంత అర్థమైతలేదు. ఒకవైపు రైతులందరూ కష్టాలలో ఉంటే ప్రభుత్వం మొత్తము, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ యొక్క కష్టాలలో నిమగ్నమై ఉంటే మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదు హరీష్ రావు గారు అని చెప్తా ఉన్నా. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు కానీ, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినప్పుడు కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తాని మోసం చేసిన గత ప్రభుత్వం మీది కాదని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను హరీష్ రావు గారిని.